వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు ఎగ్గొడుతున్నారు. ఈసారి అయినా సరే రైతు భరోసా వేసారా లేదా, అసలు కేవలం 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రైతు భరోసా వేసి ఎగ్గొడతారా అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలు. సో మొత్తానికి గతంలో ఎందుకంటే ఆరోపణలు చేయడానికి గల వెనుక కారణాలు ఏంటి, గతంలో కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. సో ఈసారి కూడా రైతు భరోసా కేవలం 2-3 ఎకరాలకి ఇస్తే డెఫినెట్ గా, ఎందుకంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి రైతు భరోసాకి సంబంధం ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ లో అలాగే దాదాపుగా 300 కార్పొరేషన్లు అయినాయి కాబట్టి ఇక్కడ మహేశ్వరం కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, శంషాబాద్ అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మేడ్చల్ కావచ్చు, చాలా వరకు రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏమన్నా లెక్కలు తారుమారైతే ఎందుకు కష్టం అని చెప్పేసి సో జిహెచ్ఎంసీ అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా అందరికీ రైతు భరోసా వెయ్యడం అనేది జరిగింది. సో నిన్న మొన్న పాలాభిషేకాలు కూడా చేసేది, ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. సో మొత్తానికి విజయవంతంగా రైతు భరోసా ఎకరానికి 12,000, అంటే సంవత్సరానికి 12,000, ఎకరానికి సో 6 నెలలకి 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున విజయవంతంగా రేవంత్ సర్కార్ రైతు భరోసా ఇచ్చింది. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో 10,000 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది జరిగింది. సో గతంలో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాలని అంటే చూశారు. మొత్తానికి ఇంకొక 100 కోట్లతోటి 10,000 కోట్ల, 1000 కోట్లతోటి 10,000 కోట్లతోటి రైతుల ఖాతాలో మొత్తానికి జమ చేయడం అనేది జరిగింది. ఈసారి ఆల్మోస్ట్ ఎవరైతే 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నా అక్కడ పంట పండించినటువంటి రైతులకు కావచ్చు, అంటే చెరువులు అక్కడిక్కడ లేని వాళ్ళకి తప్ప మిగతా వారందరికీ రైతు భరోసా డబ్బులు వేయడం అనేది జరిగింది. ఇదే విధంగా ప్రతిసారి రైతు భరోసా అందరికి ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. బట్ ఆల్మోస్ట్ మనం లెక్కలకు తీసుకున్నట్టయితే కేవలం 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే దాదాపుగా 85% మంది రైతులు, 85 నుంచి 90% మధ్యలో రైతులు కవర్ చేస్తారు. సో మిగిలిన పైసలు రైతు బీమా కావచ్చు, ఇంకే దానికైనా యూజ్ చేసినా డెఫినెట్ గా రైతులకి ఒక శుభవార్తనే, ఒక కొత్త పథకం కూడా. అంటే కేవలం 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చి మిగిలిన వారికి అదే డబ్బులతోటి ఎట్లాగో 6 నెలలకు ఒకసారి 10,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు కాబట్టి మహా అయితే 10 ఎకరాల వరకు ఇస్తే 7,000 కోట్ల వరకు 8,000 కోట్ల వరకు అయితే మిగిలిన 1,000 కోట్లు 2,000 కోట్లు రైతుల కోసం ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి రైతు భరోసా వేయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మీకు మీ నియోజకవర్గంలో రైతు భరోసా డబ్బులు వచ్చాయా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.